ఈరోజు ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన మహిమ గల అద్భుతకరమైన ఆశ్చర్యకరమైన కీర్తి కలిగిన, మహిమ కలిగిన, ఘనత కలిగిన, శక్తి కలిగిన, బలము కలిగిన, ఐశ్వర్యము కలిగిన, జ్ఞానము కలిగిన, నీతి కలిగిన, పరిశుద్ధత కలిగిన, రక్షణ కలిగిన, విమోచన కలిగిన, స్వస్థత కలిగిన, జీవము కలిగిన, పునరుద్ధానము కలిగిన త్రియేక దేవుడవైన మా తండ్రి, మీకు స్తోత్రములు. ఆకాశముని సింహాసనము, భూమిని పాదపీఠము నాయన, నీ పాదాల చెంత చేరి తండ్రి, సాయంకాల సమయంలో నాయన మరి ఒక రోజును మరి ఒక సమయాన్ని మీరు మాకు అనుగ్రహించి నాయన, యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు కాయనన్నావు నాయన. మరి యొక్క దయా కిరీటాన్ని మరి యొక్క దయా సంవత్సరాన్ని మీరు మాకు అనుగ్రహించి తండ్రి, ఈ నూతన సంవత్సరంలో 7 నెలలు కాచి కాపాడి 8వ నెలలో ఈరోజు వరకు సజీవుల లెక్కల్లో ఉంచిన నా తండ్రి, మీకు స్తోత్రములయ్యా. ఈ రోజుని చూడలేని వారు ఎంతోమంది ఉన్నారు. మాకంటే గనులు, శ్రేష్ఠులు, చిన్నవారు, పెద్దవారు, అందము గలవారు, ఐశ్వర్యము గలవారు, జ్ఞానము గలవారు, తెలివి గలవారు, వివేకము గలవారు, పరిశుద్ధులైన వారు, నీతిమంతులైన వారు ఎంతోమంది చనిపోయి మరువబడిపోయారు. ప్రభువా, మీరిచ్చిన ఉచితమైన కృపను బట్టి, ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, స్వస్థతను బట్టి, రాకపోకల్లో కాపుదలను బట్టి, మీరిచ్చిన జీవ వాయువును బట్టి, జీవ జలమును బట్టి, జీవ ఆహారమును బట్టి నాయన మేము సజీవ లెక్కల్లో ఉండి మీ పాద సన్నిధిలో కూడుకుని ప్రార్థించుకునే కృపనిచ్చిన దేవా, మీకు స్తోత్రం. మేము నిన్నటి వారమే కానీ రేపటి వారము కాదు నాయన. రేపు ఏం జరుగుతుందో మాకు తెలియదు. ఏనాటికీడు ఆనాటికే చాలను. రేపటిని గురించి చింతించకండి. మీరు చింతించి మురుడు ఎక్కువ తక్కువ చేసుకోలేరు, కానీ మీ చెంత యావత్తు దేవుని మీద వేసి మీరు నిలబడినప్పుడు మరి సమస్తమును చూసుకునే దేవుడు మన పక్షముగా ఉన్నాడు. కాబట్టి మనకు కావలసినవన్నీ మనం అడుగకముందే, మనకు ఆలోచన రాకముందే, మనకు తలంపు రాకముందే గ్రహించే దేవుడు, వాటిని అమలుపరిచే దేవుడు, వాటిని అనుగ్రహించే దేవుడు మన పక్షముగా ఉన్నాడని గ్రహించి మనము భూ సంబంధమైన విషయాల వైపు మనము తలంపులు పెట్టకోకుండా పర సంబంధమైన విషయాల వైపు, దేవుని వాక్యం వైపు, ప్రార్థన వైపు ఎడతెగకోకుండా ఉంటూ దేవుడు చేసే అద్భుతమైన ఆశ్చర్యమైన గొప్ప సూచక్రియలను, మహత్కార్యములను, అద్భుత కార్యములను మనం అందరము తెలుసుకుని ధ్యానించే రీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఏ రోజుకీడు ఆ రోజుకి చాలు. ఎటు చూసినా అరాచకాలే, గందరగోళాలే, నెమ్మది లేదు, సంతోషము లేదు, సమాధానము లేదని సునామీల నుండి, భూకంపాల నుండి, వరదల నుండి నాయన, మరి 5 మణుగుల వడగండ్ల నుండి, 666 ముద్రాకాలం నుండి, పెద్ద భూకంపము నుండి తండ్రి నాయన, మరి సుడిగాల నుండి, సునామీల నుండి, వరదల నుండి నాయన